బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణించే మహిళలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఒక వ్యవస్థీకృత ముఠాను సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్లాన్తో, సమన్వయంతో నేరాలు చేస్తున్న ఈ ముఠాలో 3 మహిళలతో సహా 5 నిందితులు ఉండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన ఆవుల నాగమణి, లక్ష్మి, మరియమ్మ అనే 3 మహిళలు ఒకే కుటుంబానికి చెందినవారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో వీరు ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరికి సహాయంగా మరో 2 వ్యక్తులను చేర్చుకుని దొంగతనాల కోసం ప్రత్యేకంగా ఒక ఇన్నోవా కారును అద్దెకు తీసుకున్నారు. వృద్ధ మహిళలు బ్యాగులతో ప్రయాణించే వారిని గమనించి బస్సులో రద్దీని ఆసరాగా చేసుకుని నిందితురాలు నాగమణి అస్వస్థతగా నటిస్తూ బాధితుల పక్కన కూర్చుంటుంది. వారి దృష్టి మళ్లించి బ్యాగుల్లోని నగదును మాయం చేయడం వీరి స్టైల్. గత నెల 30న యాదగిరిగుట్ట దర్శనం ముగించుకుని వచ్చిన ఈ ముఠా బచ్చన్నపేట బస్టాండ్ వద్ద ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసింది. సిద్దిపేట వెళ్తున్న బస్సులో బాధితురాలి పక్కన చేరి అస్వస్థతగా నటిస్తూ బ్యాగులోని 7.5 తులాల బంగారు కాసుల పేరును అపహరించారు. అనంతరం చేర్యాలలో దిగి తమ కోసం వేచి ఉన్న ఇన్నోవా కారులో పరారయ్యారు. ఈరోజు మళ్లీ దొంగతనాల కోసం చేర్యాల వైపు వస్తున్న ఈ ముఠాను చుంచునకోట ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 9.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, బంగారం ధరలు పెరుగుతున్న తరుణంలో మహిళలు, ముఖ్యంగా వృద్ధులు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సురక్ష నేత్రలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వల్లే ఈ నేరస్తులను త్వరగా పట్టుకోగలిగాం. ప్రతి గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనుమానం వస్తే వెంటనే డయల్ 100కి ఫోన్ చేయాలి. కేసును వేగంగా ఛేదించిన చేర్యాల సీఐ రమేష్, ఎస్ఐ అపూర్వ మరియు కానిస్టేబుళ్లను పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. ఓకే, విల్ స్టార్ట్ అండి. రైట్, మనం తీసుకెళ్ళండి. Accused were also women, so that is why they need to pay special attention. People should be more aware when they are traveling in buses. Naresh, press note ఏమన్నా ఏమైంది సేవ్ చేస్తున్నారు? ఓ ఫోటో, విల్ టేక్ ద ఫోటో, ఆఫ్టర్ దట్ విల్ స్టార్ట్ ద ప్రెస్. నమస్కారం అందరికీ నమస్కారం. సో దిస్ press meet is regarding detection of one organized gang. ఇది బస్ ప్యాసింజర్స్ని బస్సెస్లో ఎక్కువ దొంగతనాలు చేసే గ్యాంగ్ ఇది. దీన్ని మా చెర్యాల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు, చెర్యాల్ పోలీస్ వాళ్ళు, దే హ్యావ్ నాప్డ్ దిస్ గ్యాంగ్. మాకు అందరికీ తెలిసిందే, బస్సెస్లో ఫ్రీక్వెంట్ మూవ్మెంట్ చేస్తున్నప్పుడు ఎక్కువ రద్దీ, ఎక్కువ క్రౌడ్స్ ఉన్నప్పుడు ఈజీ టార్గెట్స్గా రెడీ అవుతారు ఫర్ ఎస్పెషలీ దిస్ కైండ్ ఆఫ్ గ్యాంగ్స్. పర్టికులర్గా ఈ కేసులో గుంటూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్ 5 మెంబర్స్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. దీంట్లో 3 ఉమెన్ అక్యూస్డ్ ఉన్నారు. ఆవుల నాగమణి, లక్ష్మి అండ్ కంకనల మరియమ్మ, ఈ 3 ఉమెన్ అక్యూస్డ్ ఉన్నారు. అండ్ మేల్ అక్యూస్డ్లో యాతం కోటేశ్వరరావు అండ్ జీ దినేష్. సో ఈ 5 అక్యూజ్డ్ బేసిక్లీ వాళ్ళ ఎంఓ ఏంటంటే ఉమెన్ విక్టిమ్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తారు. హెవీ మూవ్మెంట్ ఆఫ్ పబ్లిక్ బస్సెస్లో, క్రౌడెడ్ బస్సెస్లో ఎక్కి వాళ్ళతో ప్యాసింజర్ లాగానే ఎనాక్ట్ చేస్తూ ఫస్ట్ ఈజీగానే వాళ్ళు బస్ స్టాండ్ దగ్గరే ఒక టార్గెట్స్ని ఐడెంటిఫై చేసుకుంటారు, 1 or 2 పర్సన్స్. దాంట్లో స్పెసిఫిక్లీ బస్ స్టాండ్ నిలబడి ఉన్నప్పుడే తెలిసిపోతుంటుంది ఎవరైనా మ్యారేజెస్ కోసం వెళ్తున్నారా, లేదంటే ఏదైనా ఫంక్షన్స్ కోసం వెళ్తున్నారా, పెద్ద హెవీ బ్యాగ్స్, పెళ్ళిళ్ళకి వెళ్తున్నట్టు హెవీ బ్యాగ్స్ వేసుకొని క్రౌడ్గా పిల్లలతో అట్లా వెళ్తున్నారంటే డిస్ట్రాక్టెడ్ ప్యాసింజర్స్ని ఐడెంటిఫై చేసి 1 or 2 అక్యూస్డ్. దెన్ అదే బస్సెస్ బోర్డ్ చేసుకొని అందరు కూడా ఎక్కరు సేమ్ బస్, ఒకరు ఎక్కి మళ్ళీ ఇంకో లొకేషన్లో ఒక డ్రాప్ పాయింట్ లాగా లొకేషన్లో వెయిటింగ్ చేస్తూ, సో ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ గ్యాంగ్ లాగా రెడీ అయ్యి బస్లో ఎక్కిన తర్వాత వాళ్ళని ఏదో ఒక అటెన్షన్ డైవర్షన్ లాగా చేసేసి కొందరు మాటల్లో పెట్టేసి, మాట్లాడుతూ ఒక పర్సన్ మాటల్లో పెట్టేసి ఇంకో పర్సన్ ఇట్లా బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి ఈజీగా దాన్ని వాళ్ళ మెయిన్లీ గోల్డ్ వాల్యుబుల్స్, క్యాష్
ఇట్లాంటి అమౌంట్స్ని థెఫ్ట్ చేస్తుంటారు. సో ఈ కేసులో కూడా దిస్ కేస్ ఆల్సో ఇన్వాల్వ్స్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఎమో. ఇట్లా కొంచెం వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ క్రౌడ్లో హెవీ మూవ్మెంట్ అవుతున్నప్పుడు కొంచెం హెల్త్ బాగాలేనట్టు యాక్ట్ చేస్తూ, కొంచెం తల తిరుగుతున్నట్టు యాక్ట్ చేస్తూ విక్టిమ్ పక్కన కూర్చుని పోయి విక్టిమ్ ఏమో అయ్యో ఏమైంది అని అడుగుతున్న టైంలో చూస్తుంటే ఇదో ఇంకో అక్యూజ్డ్ ఉన్నా లేదంటే తనైనా ఇమీడియట్గా బ్యాగ్ ఓపెన్ చేసేసి జిప్ ఓపెన్ చేసేసి వాళ్ళది కోల్డ్ కాసుల పేరు, పెళ్లి కోసం ఐ థింక్ వాళ్ళు ఏదో ఫంక్షన్ కోసం వెళ్తున్నట్టున్నారు, కాసుల పేరుని వాళ్ళ దొంగతనం చేశారు. ఈ కేసులో కాసుల పేరు చైన్ 7.5 తులాస్ది అది ఇంటాక్ట్ రికవర్ అయింది. సో పర్టికులర్గా మేము ఈ కేసుని ఎందుకు హైలైట్ చేస్తున్నాము, స్పెసిఫిక్లీ గోల్డ్ రిలేటెడ్ థెఫ్ట్స్ ఆర్ వాల్యుబుల్ థెఫ్ట్స్ బస్సెస్లో చాలా కామన్. దాంట్లో జ్యూరిస్డిక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా కష్టమే, ఎందుకంటే ఏ ఏరియాలో దొంగతనం అయింది, ఎక్కడ దిగారు, లేదంటే అక్యూజ్డ్ ఎక్కడెక్కారు, అక్యూజ్ని స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేయాలన్నా చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అది. కానీ ఈ కేసులో పర్టికులర్గా ఐ వుడ్ లైక్ టు హైలైట్ సీసీటీవీ ఫుటేజ్తో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ దిస్ గ్యాంగ్. అది రీసెంట్గా కూడా మీ అందరికీ తెలిసిందే, మా సురక్షా నేతల ప్రాజెక్ట్ లాంచ్ చేసినప్పటి నుంచి సీసీటీవీ ఇన్స్టాలేషన్ అండ్ ఉన్న సీసీటీవీస్ని కూడా ప్రాపర్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్తో పెట్టాలని వీఆర్ డూయింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో ఆ భాగంలోనే ఇన్ దిస్ కేస్ వీ హ్యావ్ మేనేజ్ టు our teams have managed to detect this case and catch all the offenders and recover the property intact because of role of CCTVs. So once again I would encourage all the villages, all the establishments in Siddipet district, మీరు more and more CCTVs install చేయాలా, మెయింటైన్ చేయాలా, దాంట్లో ఒక 60 days మినిమం బ్యాకప్ పెట్టుకోవాలా అండ్ DVRస్ని సేఫ్గా పెట్టుకోవాలా. ఇవన్నీ మీ భద్రత కోసమని, అంటే క్రైమ్ అయిన తర్వాత డిటెక్ట్ చేస్తాను కన్నా లేదంటే క్రైమ్ని ప్రివెంట్ చేస్తాను కన్నా చాలా ఉపయోగపడుతుంది. అలానే బస్సెస్లో ఈ గోల్డ్ ప్రైసెస్ పెరిగిన తర్వాత దీస్ కైండ్ ఆఫ్ థెఫ్ట్స్ ఆర్ ఆల్సో ఇంక్రీజింగ్. సో స్పెసిఫిక్గా చాలాసార్లు వీ హ్యావ్ నోటీస్డ్ బస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు లేదా పబ్లిక్ ఏరియాలో ఉన్నప్పుడు ఇఫ్ వీఆర్ క్యారీయింగ్ సమ్ వాల్యుబుల్ వీఆర్ ఆల్వేస్ వెరీ, అంటే దాన్నే చూస్తూ అదే బ్యాగ్ని దగ్గర పెట్టుకుంటుంటాం, లేదంటే పైననే పెట్టి దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి చూస్తుంటాం ఉందా అని. సో ఏదైనా పబ్లిక్ ఏరియాలో ఉన్నప్పుడు క్రిమినల్స్ ఆర్ అబ్జర్వింగ్ దట్ బిహేవియర్. వాళ్ళు ఈజీగా ఇది ఆర్గనైజ్డ్ గ్యాంగ్లు కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది. సో వాళ్ళు కూడా ఈజీ టార్గెట్స్గా తయారవుతారు. సో ఇట్లాంటి వాల్యుబుల్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించి చుట్టుపక్కల కూడా వాళ్ళని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా దాని మీద కూడా అవేర్నెస్ పెట్టుకొని, ప్రిఫరబ్లీ ఇంత హెవీ వాల్యుబుల్స్ని ట్రావెల్ చేస్తున్నప్పుడు సింగులర్గా ట్రావెల్ చేయకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు జాయింట్గా ట్రావెల్ చేస్తూ దాన్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే యూస్ఫుల్. పబ్లిక్తో కూడా మా అపీల్, ఇట్లాంటి క్రౌడెడ్ ఏరియాస్లో వాళ్ళ ముందు కూడా ఎవరైనా దొంగతనం చేస్తుండొచ్చు, అట్లాంటివి ఉన్నా ఇమీడియట్గా ఇంటర్వ్యూన్ అయ్యి లోకల్ పోలీస్కి 100 డయల్ చేసి పిలిచినా, అక్కడే అలర్ట్ చేసి వేరే ప్యాసింజర్స్ని అలర్ట్ చేసినా ఇట్లాంటి దొంగల్ని అప్పుడే ఇమీడియట్గా పట్టుకునే పాసిబిలిటీ ఉంటుంది. సో విత్ దిస్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ద టీమ్ ఫర్ catching this gang of organized gang which was targeting bus passengers, and we will definitely reward the concerned officials who have worked on this case. Thank you. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ JNTV తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.